వామ్మో! బాంబు బాంబు అనంటే ఎవలకు భయం కాదు చెప్పుర్రి. సుస్సుబడి చుట్టూ ఏమున్నది ఏమి లేదని చూడకుండా ఉరుకుడే ఉరుకుతాం. అగో అదే అయింది కొన్ని కోర్టులలో పరిస్థితి. మరి ఎవడో వాడు గాని కోర్టులను పగబట్టినట్టే బాంబులు పెట్టినాం కొద్దిసేపట్ల పేలి తునాతునకలు కాబోతున్నాయి అన్నట్టు వరకు లాయర్లకు జడ్జీలకు చెమటలు పట్టి బయటికి పరుగులు పెట్టినరట. తర్వాత బాంబు స్కాడోలు వచ్చి చెకింగులు చేసిండ్రు. మచిలీపట్నంలో ఉన్న జిల్లా కోర్టు జడ్జికి ఎవడో నెత్తి మాసినోడు మెయిల్ పెట్టిండట. ఇంకేమున్నది బాంబు బాంబు అని బయటకు ఉరికొచ్చారు పబ్లిక్. తర్వాత పోలీసులు వచ్చి చెకింగ్ చేస్తే బాంబు లేదు, దీపాలి పటాసు కూడా లేదట. అచ్చం అట్లనే రాజన్న సిరిసిల్ల కోర్టులో ఉండే ఓ ఆఫీసర్ మెయిల్ కు బాంబు బాంబు అన్నట్టు మెసేజ్ పంపిర్రట. ఇక్కడ కూడా పోలీసులు అన్ని తీరులా చెకింగ్లు చేస్తే బాంబు లేదు గింబు లేదని తేలిందట. మరి మచిలీపట్నంలో బాంబు బెదిరింపు మెయిల్ పెట్టినోడు సిరిసిల్ల కోర్టుకు మెయిల్ పంపినోడు ఒక్కడేనో లేకుంటే వేరువేరో తెలియదు కానీ వాడెవడో కోర్టులోనే పగబట్టిండు. మరి లాయర్లతోని జడ్జీలతోని ఏమన్నా పంచాయతీ ఉన్నదో లేకుంటే పెండ్ల మొగల పంచాయతీలో తనకు శిక్ష పడేటట్టు తీర్పులు ఏమన్నా ఇచ్చినాయో ఆ కోర్టులోనే తెలియదు కానీ న్యాయం చెప్పే కోర్టులోనే పగబట్టి బాంబులు బాంబులు అని బెదిరించాడు. ఇప్పుడు అంటే ఏమి లేదు కాబట్టి అంత ఉత్తముచ్చట అని అందరూ ఊకున్నారు కానీ నిజంగానే బాంబులు పెట్టిన రోజున ఏం కాదని కోర్టులనే ఉంటే కుంపలు అంటుకునే కథ అవుతుందని మాట్లాడుకుంటున్నారట ఈ బాంబుల ముచ్చట తెలిసిన వాళ్ళు.